సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ప్రెజెంట్ మనమైతే శివన్న షెడ్ దగ్గర ఉన్నాం అనమాట. సో చూద్దాం మొత్తం శివన్న దగ్గర ఇయర్ ఏ మోడల్స్ ఉన్నాయో, ఏ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయో, ఎంత హైట్ లో ఉన్నాయో మొత్తం అయితే చూపిస్తాను అనమాట. శివన్నతో అయితే మాట్లాడుతూ మనమైతే వీడియో అయితే చేద్దాం. ఇంకోటి ఏంటంటే మన అన్నసరికి ఇక్కడైతే కొత్తగా అయితే ఇయర్ షెడ్ వేసి మరి విగ్రహాలు అయితే తయారు చేయడం అయితే చేస్తున్నాడు. మెయిన్లీ ఇంకోటి ఏంటంటే అన్న దగ్గర అయితే రేట్స్ అయితే చాలా రీజనబుల్ అయితే ఉండిద్ది. అలాగే చిన్నపిల్లలు దృష్టిలో పెట్టుకుని అయితే అన్న అయితే విగ్రహాలు అయితే చేపిస్తాడు. సో మన శివన్ ఒకసారికి అయితే అనమాట. నమస్తే అన్న. బాగున్నా తమ్ముడు. బాగున్నా. సో మొత్తానికి ఇయర్ మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయి? 20 మోడల్స్, 20 మోడల్. ఎంత హైట్ వరకు ఉన్నాయి? స్టార్టింగ్ నుంచి అది మొత్తానికి అయితే మన దగ్గర అన్న దగ్గర అయితే దగ్గర 200 బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే స్టార్టింగ్ చూసుకుంటే 1 ఫీట్ అన్న 1 ఫీట్ నుంచి 12 ఫీట్ వరకు అయితే ఉన్నాయన్నమాట. సో మొత్తం అయితే మీకైతే మొత్తం చూపిస్తే అయితే మాట్లాడతాం అన్నతో అయితే. సో ఇక్కడ మా వాళ్ళకి అందరికి ఒకసారి చూపిస్తూ మన దగ్గర మోడల్స్ ఏమైనా చూపిస్తే మాట్లాడతాం. ఇది తమ్ముడు చిన్న సైజు. ఈ సైజ్ నుంచి మనకు 12-13 అడుగులు దాకా ఉంటాయి. ఇవన్నీ 1 ఫీట్ విగ్రహాలు అన్న మొత్తం చిన్నవి ఉన్నాయి కదా. ఇవి నుంచి ఇంకా పెద్దవి అలా 2 అడుగులు 3 అడుగులు మొత్తం పెయింటింగ్ అవుతుంది. ఇప్పుడే మొదలవుతాయి. మొత్తం ఇవన్నీ వరుసగా 2 ఫీట్ విగ్రహాలు అనమాట. ఇవన్నీ 1 ఫీట్. ఈ 2 ఫీట్స్ ఉన్నాయి, 3 ఫీట్స్, 4 ఫీట్స్. నెక్స్ట్ అన్న 4 ఫీట్స్ తమ్ముడు. ఎన్ని ఫీట్స్ వస్తుంది అన్న విగ్రహం? 4 ఫీట్స్ తమ్ముడు. 4 ఫీట్స్ అన్నది. లాస్ట్ వెనక పక్క విగ్రహం అన్న. ఇది ఎన్ని ఫీట్ వస్తుంది అన్న విగ్రహం? 5.5 వస్తుంది. 5.5 ఫీట్ వస్తుంది. మోడల్ అన్న సరికి పరశురాం వారు. ఇవన్నీ నేను ఇంకా పెయింటింగ్ అవ్వలేదా? పెయింటింగ్ అవుతుంది తమ్ముడు. కొన్ని చేసుకుంటాను, కొన్ని అయితే ఆర్డర్ బట్టి చేపిస్తా ఉన్నా. ఓకే. ఇంకోటనా ఇంకో మోడల్ ఏమన్నా? ఇది ఇప్పుడు మన దగ్గర ఈ ప్రస్తుతం చూపిస్తున్న మోడల్ ఎంత హైట్ ఉంటుంది అన్న? తమ్ముడు 6 ఫీట్ ఉంటుంది స్వామి. ఇది 6 ఫీట్ ఉందన్నా. మొత్తం బొమ్మలు ఏమున్నాయన్నా డీటెయిలింగ్గా? ఇప్పుడు వాహనం ఏమొచ్చింది దీంట్లో? దీంట్లో వచ్చేసి ఈ రెక్కల సింహం. ఓకే. రెక్కలు వస్తాయి. కొత్త మోడల్ మొత్తం. శివుడు, పార్వతి. ఓకే. గణపయ్య. ఓకే. మన దగ్గర ఇంకో ఏ మోడల్ ఉందన్నా? ఉన్నాయి. సో గైస్ మనకైతే ఇక్కడైతే మోడల్ విగ్రహం అయితే విగ్రహం అవుతుందన్న. ఎన్ని అడుగులు వస్తుందన్న విగ్రహం? ఇది 6 ఫీట్ వస్తుంది. 6 ఫీట్ వస్తుంది. సో గైస్ ఇవి చూసుకొని మొత్తం అన్ని 6 ఫీట్స్ విగ్రహాలు అనమాట. కొంతవరకు అయితే పెయింటింగ్ అయింది, ఇంకొంత అయితే అవ్వలేదు. ఓకే. చూసుకుంటే ఇంకా పెయింటింగ్ బ్యాలెన్స్ ఉందన్న ఇక్కడ ఇంకా కిరీటం దగ్గర చెంకి. సో గైస్ మనం చూసుకుంటే ఈ విగ్రహం కోసం ఓన్లీ చెంకి ఒకటి బ్యాలెన్స్ ఉందన్నమాట. మొత్తం టోటల్ వర్క్ అయితే ఫినిష్ అయితే అయిపోయింది. చూడండి అన్న దగ్గర అయితే పెయింటింగ్ అయితే చాలా బాగుంది. ఎక్కడి నుంచి అన్న వర్కర్స్ మొత్తం? ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు. పెయింటింగ్ అయితే బాగుందన్న ఇయర్. ఇంకా మన దగ్గర మోడల్ ఏ మోడల్ ఉంది చూపించండి. ఇది ఇంకొక మోడల్ అనమాట. అన్న ఎంత హైట్ వచ్చిందండి మోడల్? 7.5 ఫీట్ వచ్చింది. సో చూసుకుంటే గైస్ ఇక్కడ వచ్చేసి ఎలక వాహనం వచ్చింది అనమాట. అలాగే మన గణేష్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి లీఫ్ లాగా మంచిగా వచ్చింది డిజైన్ అయితే. ఇంకో మోడల్ ఏమైందన్న మన దగ్గర అవైలబుల్గా? సో గైస్ ఇది చూసుకుంటే మనకి అయోధ్య మోడల్ అనమాట. బలరాముడు వచ్చాడు ఇందులో. చాలా ట్రెండింగ్ అనుకుంటున్నా ఇయర్ ఈ మోడల్. రాములు వారు. ఓకే. ఇయర్ అయితే చాలా ట్రెండింగ్ మోడల్ అనమాట ఇది. ఎంత హైట్ వచ్చింది అన్న? ఎన్ని ఫీట్స్ వచ్చింది విగ్రహం? 9 ఫీట్ అన్న. ఓకే అన్న. విగ్రహం అయితే చాలా బాగుంది గ్యాస్. ఇంకో మోడల్ వచ్చేసరికి ఇది వచ్చి మొత్తం సేమ్ మోడల్ కాకపోతే కలర్ వేరియంట్ అంతే. ఈ లైన్ మొత్తం అవే అన్నమాట. ఈ లైన్ మొత్తం అన్ని రామ మందిర్ వచ్చేది బ్యాక్ డ్రాప్లో. మన రాముల వారు అయితే వస్తారన్నమాట ఈ విగ్రహంలో వచ్చేసరికి. ఇక్కడ వచ్చి ఇంకొక సిట్టింగ్ మోడల్ అయితే గణేష్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. అన్న ఇది ఎన్ని ఫీట్ వచ్చింది అన్న విగ్రహం? 10 ఫీటా? సో గ్యాస్ మనకు వచ్చేసరికి ఈ విగ్రహం వచ్చేసరికి 10 ఫీట్ వచ్చింది అనమాట. ఓన్లీ సింపుల్గా అయితే సిట్టింగ్ మోడల్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. అండ్ ఈ లైన్ మొత్తం చూసుకుంటే అవే విగ్రహాలు అనమాట. ఏం లేదు, జస్ట్ కలర్ డిఫరెంట్ అంతే. అండ్ అలాగే ఇంకొక మోడల్ అయితే చూద్దాం అన్న. చూపించాను ఇంకో మోడల్. ఓకే. మొత్తానికి అయితే అన్న దగ్గర అయితే చాలా వరకు అయితే చిన్నపిల్లలు ఎక్కువ కస్టమర్స్ ఉంటారు అనమాట. అన్న అయితే మెయిన్లీ అయితే చిన్నపిల్లలు దృష్టిలో పెట్టుకుని అయితే తయారు చేస్తాడు విగ్రహాలు అయితే. అంతే కదన్నా? చిన్నపిల్లలు అదనమాట. మొత్తాన్ని చూసుకుంటే పెద్ద విగ్రహాల కంటే చిన్న విగ్రహాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అన్న దగ్గర. మేము కూడా చిన్నప్పుడు స్టార్ట్ చేసింది అన్న దగ్గర నుంచి విగ్రహం తీసుకొని. సో ఇప్పుడైతే మనం చూసుకుంటే ఇప్పుడు ఇంకొక మోడల్ అనమాట. అన్న ఎన్ని ఫీట్ వచ్చింది అన్న మోడల్? 10 ఫీట్ వచ్చింది అనమాట. ఈ ఇయర్ అయితే చాలా యూనిక్ మోడల్ అనమాట. ఇది అయితే మన ఖమ్మంలో ఇప్పటిదాకా ఎవరైతే పెట్టలేదు ఈ విగ్రహాలు అయితే. ఈ మోడల్
అన్న అయితే ఫస్ట్ టైం అయితే చేయిస్తున్నాడు. ఓకే అన్న, ఇంకో ప్రజెంట్ ఇంకో మోడల్ ఉంది మన దగ్గర. ఇది సరే ఇంకో మోడల్ అనమాట. చూస్తుంటే దగ్గర ఎన్ని ఫీట్ వస్తుందన్న విగ్రహం? 11 ఫీట్ వచ్చేదన్న. చూడండి గాయస్, బ్యాక్గ్రౌండ్లో అయితే మంచి ఆర్చ్ అయితే వచ్చింది. అని అలాగా మూషిక్ రాజ్ అయితే అక్కడ పైన వచ్చాడు అనమాట. సింపుల్గా సిట్టింగ్ మోడల్ అయితే ఉంది. మొత్తం ఈ లైన్ మొత్తం చూసుకుంటే ఒకటే విగ్రహాలు అనమాట. ఇంకేమున్నాయన్న మన దగ్గర మోడల్స్? ఎన్ని ఫీట్ వస్తుంది అనేది చెప్పారు? 11 ఫీట్ వస్తుందా? ఇక చూసుకోండి, మనకు పైన అయితే వారాహ, సో వారాహి వచ్చారనమాట. అలాగే మన గణేష్ బొజ్జ గణప సింపుల్గా సిట్టింగ్ మోడల్ అవుతుంది. ఇంకో మోడల్ ఏందన్న మన దగ్గర? నా బుకింగ్ అయితే స్టార్ట్ అయిందన్న ఇయర్ అవుతున్నా. ఎంతవరకు అయ్యి ఉండొచ్చు? మ్యాక్సిమం ఒక 20% అయినా 30% దాకా విగ్రహాలు బుకింగ్ అయినా. ఇప్పుడు మనం చూపిస్తున్న వాటిలో అవైలబుల్ ఉన్నాయన్న మోడల్స్? ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. నెక్స్ట్ అన్న మన దగ్గర ఏ మోడల్? సో గైస్, ఇదైతే మన స్పెషల్ ఆర్డర్ దాన్ని అయితే చేపిస్తున్నాడు అనమాట ఇయర్. ఎన్ని ఫీట్ వస్తుంది అన్న? ఎన్ని ఫీట్ వస్తుంది విగ్రహం? 12.5 ఫీటా? గైస్, ఈ విగ్రహం చూసరికి అన్న అయితే ఇయర్ కొత్తగా అయితే డిఫరెంట్గా అయితే చేపిస్తున్నాడు అనమాట ఆర్డర్తో. ఈ విగ్రహం చూసుకుంటే ఇక్కడ చూడండి, మన పంచ వర్క్ కూడా చాలా యూనిక్గా ఉందన్నమాట. చాలా ఆర్ట్ వర్క్ అయితే ఉండిద్ది. మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ అలాగే పైన వచ్చేసరికి మనకి ఇక్కడ శివుడు వచ్చాడనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏదైనా పార్వతి అమ్మవారు అయితే వచ్చారు. విగ్రహం మొత్తంగా చూసుకుంటే దగ్గర 12 ఫీట్ ఉండిద్ది అనమాట. మొత్తం ఈ లైన్ మొత్తం అవే విగ్రహాలు. జస్ట్ ఏంటంటే కలర్ డిఫరెన్స్ అంతే. ఇంకోటి ఏముందని మన దగ్గర మోడల్ అవైలబుల్గా? సో అక్కడ చూసుకొని మొత్తం 7, 8, 9 వరకు ఉన్నాయన్నా. ఇంకేముందన్న మన దగ్గర అవైలబుల్గా? ఇవన్నీ మొత్తం ఏదన్నా పెయింటింగ్ వర్క్ ఇంకా అయితే స్టార్ట్ చేయలేదు ఇక్కడ? ఓకే. సో అది గ్యాస్ మొత్తానికి వీడియో అయితే. ఇప్పుడు మీకైతే మన అన్న దగ్గర అయితే ఏ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయో మొత్తం మీకైతే చూపించాను. అండ్ అలాగే ఇక్కడ అన్న దగ్గర వచ్చేసరికి 1 ఫీట్ నుంచి 12 ఫీట్ వరకు అయితే విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే బుకింగ్స్ కూడా అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అన్న దగ్గర రేట్స్ కూడా చాలా రీజనబుల్ అయితే ఉంటాయన్నమాట. సో ఎక్కువ కాస్ట్ అయితే ఉండవు. దగ్గర చూసారు మొత్తం మన అన్న దగ్గర అయితే ఏ మోడల్స్ ఉన్నాయో మొత్తం అయితే చూపించాను అనమాట. దగ్గర 1 ఫీట్ నుంచి 12 ఫీట్ వరకు అయితే విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే ఇంకేంటంటే జస్ట్ ఒక 10% వర్క్ అయితే ఉంది. అలాగే కొన్ని విగ్రహాలకి ఇంకా అయితే పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మ్యాక్స్ ఏదైనా 2-3 డేస్ వర్క్ స్టార్ట్ అవుతాను పెయింటింగ్. ఇంకొక 2-3 డేస్ తర్వాత మొత్తం వర్క్ అయితే ఫినిష్ అయింది. దాని తర్వాత మళ్ళీ అయితే మనమైతే వీడియో తెచ్చేద్దాం. నా థ్యాంక్స్ అన్న, మా ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో మన విగ్రహాల గురించి. సో అన్న ప్రశ్న అయితే వేరనమాట. మెయిన్ అన్న అయితే నందలు అయితే ఉంటాడు అనమాట. అక్కడైతే రేసింగ్ అయితే రన్ చేస్తుంటారు. మెయిన్ దీనికోసం అయితే 2 మంత్స్ అయితే ఇక్కడ ఉండి మొత్తం విగ్రహాలు అయితే చేస్తున్నాడు దగ్గర ఉండి. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఏంటంటే మీరు ఒకసారి రండి చూడండి, నెక్స్ట్ బుక్ చేసుకోండి. మ్యాక్సిమం ఏంటంటే వచ్చినట్టే ఖచ్చితంగా అయితే బుకింగ్ అయితే చేసుకుంటారు. అండ్ అలాగే ఏంటన్నా ఇంకోటి ఏంటంటే మన వీడియో చేసి ఎవరైనా వచ్చి బుకింగ్ చేస్తే డిస్కౌంట్ ఇస్తారా? తప్పకుండా చిన్నపిల్లలకి డిస్కౌంట్ ఎప్పుడు ఇస్తుండగా అది చూసారా, మన అన్న అయితే ఒక ఆఫర్ అయితే ఇచ్చాడు. మన వీడియో ఎవరైనా చూసి వచ్చి బుకింగ్ అయితే చేసుకుంటే మీకు అయితే డిస్కౌంట్ అయితే వచ్చింది అనమాట. మొత్తానికి వీడియో అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చూపిస్తాం. ఇద్దరు అయితే నన్ను ఎక్కడ చూసినా కానీ రోడ్ల మీద అయితే పలకరిస్తారు మన సబ్స్క్రైబర్స్ అంట. హాయ్ రా చిన్న. సో గాయ్స్, మనకి ఈ షెడ్ ఒక అడ్రస్ వచ్చేసరికి మన వై జంక్షన్ నుంచి ఖమ్మం నుంచి బేస్ రోడ్ పోయే రూట్లో అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ హోండా షోరూమ్ ఉండిద్ది, దానికి పక్కలో అనమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఆపోజిట్ ఇక్కడ మిస్టర్ చాయ్ ఉండిద్ది, దానికి ఆపోజిట్లో అనమాట షెడ్ వచ్చేసరికి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. గల్లు 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 మోత